హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద ఎనర్జెటిక్ యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా మనకి హైలో ఉంటుంది వెన్ వి మెట్ హై వైబ్రెంట్ పీపుల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి హై వైబ్రేషన్తో ఎప్పుడు మా ముందుకు వచ్చేందుకు. ఇక స్విచ్ వాట్స్ అనే ఈ సబ్జెక్ట్ ఉంటుంది కదా, జనరల్గా ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా నాకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఒక పదంతో మన మూడ్ మార్చొచ్చు, ఒక పదంతో మేనిఫెస్టేషన్ ఇంకా సులభతరంగా చేయొచ్చు. జస్ట్ ఒక పదం అనేది లైఫ్ ని మారుస్తుంది అంటే అది ఎలా సాధ్యం అవుతుంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, విల్ డిస్కస్. యా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఇప్పటివరకు ఎప్పుడు కూడా స్విచ్ వర్డ్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు, రైట్? మీరు అడుగున్నారు కాబట్టి విల్ డిస్కస్ ఫ్యూ థింగ్స్. సో నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఎనర్జీ ఉంది. ఇన్ ద సేమ్ వే వర్డ్స్కి కూడా ఒక ఎనర్జీ ఉంది. సో స్విచ్ వర్డ్స్ అని ఎందుకు అంటాము అంటే, విత్ వర్డ్స్ వీ కెన్ అట్రాక్ట్ ద ఆపర్చునిటీస్, వీ కెన్ అట్రాక్ట్ ద వైబ్స్, వీ కెన్ అట్రాక్ట్ ద ఫీలింగ్స్. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లేడీ వచ్చి మీ దగ్గరికి ఐ లవ్ యూ అనగానే హవ్ యూ ఫెల్ట్? యూ ఫెల్ట్ సో హ్యాపీ. అదే వర్డ్ ఐ హేట్ యూ అంటే మూడ్ స్వింగ్స్ మారిపోతాయి. ఇట్స్ ఆల్ అబౌట్ వర్డ్స్. వర్డ్స్ ఎనర్జీ రోల్ని ప్లే చేస్తూ ఉందని అక్కడ అర్థం. సో ఇక్కడ మేనిఫెస్టేషన్కి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ కనెక్టెడ్, ఎన్నో యూనివర్సల్ లాస్ ఉన్నాయి. ఈ హోల్ మేనిఫెస్టేషన్కి సంబంధించి, యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ స్విచ్ వర్డ్స్ ఏంటంటే, ప్రాస్పెరిటీని అట్రాక్ట్ చేస్తుంది, వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది, మనీని అట్రాక్ట్ చేస్తుంది, ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తుంది, సక్సెస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు? ఆ వర్డ్స్కి ఆ ఎనర్జీస్ ఉన్నాయి. ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఒక వైబ్రేషన్ ఉంది. ఎప్పుడైతే వర్డ్స్ ప్రాపర్ ఫీలింగ్తో, ఒక ఎనర్జెటిక్గా, ప్రాపర్ వైబ్రేషన్తో, ప్రాపర్ ఫ్రీక్వెన్సీతో ఎప్పుడైతే విశ్వంలోకి విడుదల చేస్తామో, ఆ డబ్బును సంపాదించడానికి, ఆ సక్సెస్ని సంపాదించడానికి, ఆ బిజినెస్ గ్రోత్కి వెళ్ళడానికి, ఆ ప్రాస్పెరిటీ అనే స్టేజ్కి వెళ్ళడానికి కావాల్సిన అవకాశాలను విశ్వం కల్పిస్తుంది. ఇక్కడ మాట్లాడితే అవుతుందా అంటే మంత్రాస్ చెప్తా ఉన్నారు. మంత్ర ఏంటది? వర్డ్. ఆ మంత్ర మీన్స్ వర్డ్. ఆ వర్డ్కి ఒక ఎనర్జీ ఉంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఒక వైబ్రేషన్ ఉంది. కాబట్టి మనకి కొంచెం స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఇట్ సైన్స్. ఇది మాట్లాడితే అవుతుంది అంటే అవుతుంది. మాటే మంత్రము, మనషే మందిరము. సో మనష అనే మందిరంలో ఎంత స్ట్రాంగ్గా మాటని విడుదల చేస్తామో డోర్స్ ఓపెన్ అవుతాయి ఆపర్చునిటీస్కి. డబ్బులు వచ్చి ఇంట్లో పడవు. నేను చాలాసార్లు మీకు చెప్పున్నాను, బూడిద రాలుద్ది అట్లాంటి పనుల మీద ఫోకస్ చేస్తే యాష్ వస్తుంది. గుర్తుపెట్టుకుంటే మనం కర్మయోగులం. కర్మ అంటే పని. 21వ శతాబ్దంలో ఉన్నాము, కలియుగంలో ఉన్నాము. కర్మయోగులం. పని ద్వారానే ఏదైనా సాధించాలి. బట్ ఎఫర్ట్లెస్గా పని జరుగుతుంది. అది పాయింట్ ఇక్కడ. సో ఏంటి స్విచ్ వర్డ్స్? ఒక 3 స్విచ్ వర్డ్స్ నేను చెప్తాను. మాస్టరీ క్లాసెస్లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్విచ్ వర్డ్స్ ఇచ్చేస్తాం. అవి బిగ్గెస్ట్ బేజ్ మంత్రాస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు? ఆ వర్డ్స్కి ఒక ప్రాపర్ ఎనర్జీ ఉంది. ఆ ప్రాపర్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో, ప్రాపర్ ఫ్రీక్వెన్సీ, ప్రాపర్ వైబ్రేషన్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు మేనిఫెస్టేషన్ డన్. ప్రొవైడెడ్. ఈ మాటలు ఎలా చెప్పాలా? ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ చెప్పాలా, విత్ ప్రాపర్ ఫీలింగ్తో. ఎందుకు? ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ ఇన్ ద హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్. చాలాసార్లు చెప్పున్నాను, ఫీలింగ్ ఏ సీక్రెట్. సో ప్రాపర్ ఫీలింగ్తో, ప్రాపర్ ఎనర్జీస్ని, ఫ్రీక్వెన్సీస్ని, వైబ్రేషన్స్ని త్రూ వర్డ్స్ మీరు విడుదల చేయాలా. చేసేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఆల్రెడీ యు ఆర్ ఎ మిలీనియర్, ఆల్రెడీ యు ఆర్ సూపర్ సక్సెస్ఫుల్. ఆ సక్సెస్ని మీరు విజువలైజ్ చేస్తూ, ఆల్రెడీ ఆ సక్సెస్లో మీరు ఉన్నట్టు భావిస్తూ, ఆ ఫీలింగ్ని మీరు ఫీల్ అవుతూ యూ కెన్ సే దోస్ వర్డ్స్ అన్నమాట. ఎందుకు? ఆ ఫీలింగ్తో చెప్తేనే వీ విల్ సీ ద రిజల్ట్. సో విత్ ఫీలింగ్స్ మీరు చెప్పగలగాల. ఒక 3 వర్డ్స్ ఇస్తాను. బట్ మనం కండక్ట్ చేయబోతున్న మాస్టరీ క్లాస్ ఏదైతే ఉందో, హండ్రెడ్స్ ఆఫ్ ఇట్లాంటి హైయెస్ట్ ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, పవర్స్ ఉన్న మంత్రాస్ కావచ్చు, స్విచ్ వర్డ్స్ కావచ్చు. కొన్ని ఇప్పటి వరకు తెలుగులో ఎవరు రివ్యూ చేయని స్విచ్ వర్డ్స్ని నేను మాస్టరీ క్లాసెస్లో ఇవ్వబోతా ఉన్నా. ఐ ప్రిపేర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ స్విచ్ వర్డ్స్. ఎప్పుడు ఉంటుంది మాస్టరీ క్లాస్ అన్నది దిస్ మంత్ 24th నుండి ఉంటుంది. వండర్ఫుల్. 11 days కంటిన్యూ అయితే. ఇప్పటివరకు ఎప్పుడు 11 days ప్రోగ్రామ్ చేయలేదు. అంటే 11 days పాటు ఏమేమి విషయాలు వాళ్ళకి చెప్పాలి? మేనిఫెస్టేషన్ మిరాకిల్స్ అని చెప్పి ఒక సపరేట్ సబ్జెక్ట్ ని మాట్లాడుతా ఉన్నా. ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటారు ఆడియన్స్? హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ ని సింప్లిఫై చేసి, ఇప్పటి వరకు తెలుగులో ఎవరు రివ్యూల్ చేయని రహస్యాలని, వరల్డ్స్ ది బెస్ట్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ని,
ప్రాక్టికల్గా వాళ్ళ చేత చేయించబోతా ఉన్నాం. కంప్లీట్ ప్రాక్టికల్ స్టఫ్. ఇది మాస్టరీ క్లాస్ అనమాట. అంటే అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ దాటి ఉంటుంది. మీకు డౌట్ ఉండొచ్చు, ఏంటి అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అన్నో, ఏంటి అడ్వాన్స్డ్ లా ఆఫ్ విజువలైజేషన్ అన్నో. యూనివర్స్కి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. 12 లాస్లో మాస్టరీ టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ వాళ్ళ జీవితంలో ఆచరణలో పెడితే దే బికమ్ ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్స్. మేనిఫెస్టేషన్ చేయడంలో దే బికమ్ ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్. అట్లాంటి ప్రాక్టికల్గా వాళ్ళ చేయి పట్టుకొని చేయించబోతా ఉన్నాం. ఇట్స్ కంప్లీట్ ఆన్లైన్ అండి. ఇంటి దగ్గర కూర్చుంటే జస్ట్ ఒక సింగిల్ ట్యాప్లో 11 days మీరు నేను కలిసి ట్రావెల్ చేయొచ్చు. హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ను గిఫ్ట్ రూపంలో మీకు ఇచ్చేబోతా ఉన్నాయి. అండ్ ఎవరైతే దానికి అటెండ్ అవుతా ఉన్నారో చాలా బోనస్ గిఫ్ట్స్ ఉన్నాయి. అది ప్రోగ్రాంలోనే రివ్యూ చేస్తాను. ఓకే, సో స్విచ్ వర్డ్స్ ఏంటి? ఒక 3 స్విచ్ వర్డ్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ స్విచ్ వర్డ్ కాన్వలెక్సా. ఎప్పుడైనా విన్నారా? లేదు. వెరీ రేర్. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇది వినడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడ సౌత్ ఇండియాలో తెలుగులో బహిరంగ ఎవరు రివ్యూలు చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ దట్ సబ్జెక్ట్. నోట్ చేసుకోండి, కాన్వలెక్సా. పాయింట్ నెంబర్ 2, ఎమిస్టికా. మంత్రాలాగా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3, ప్రోసోప్యారీ. కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోప్యారీ. 3 ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ అని చెప్తారు. 3 ఇటాలియన్ స్విచ్ వర్డ్స్, కాన్వలెక్సా, ప్రోసోప్యారీ, ఎమిస్టికా. మీరు ఇదేం చేయాలా? ప్రాపర్ ఫీలింగ్తో, ప్రాపర్ ఎనర్జెటిక్గా విశ్వంలోకి వర్డ్స్ విడుదల చేయాలి. స్మైల్ చేస్తూ, హార్ట్ఫుల్గా, జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా ఉంటూ, ఆడతా పాడతా హయ్యెస్ట్ ఎనర్జెటిక్ వేలో ఈ వర్డ్స్ని మనం విడుదల చేయాలి. చేసేటప్పుడు మళ్ళీ అప్పుల గురించి, ఈఎంఐల గురించి, బిజినెస్ లాస్ అయింది, మనీ లాస్ అయింది అన్న ఆలోచనలు ఉండకూడదు. అబుండెన్స్ వర్షం మీ మీద కురుస్తున్నట్టు, ధన వర్షం మీద కురుస్తున్నట్టు, మీ బిజినెస్ గ్రో అవుతున్నట్టు మీరు విజువలైజ్ చేసుకుంటూ ఈ వర్డ్స్ చాంటింగ్ చేయాలి. విస్పరింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. విస్పరింగ్ అంటే స్మరించడం. మార్నింగ్ లేవగానే ఒక 51 times 5 + 1 = 6. 6 is an universal number. అందుకే 51 times చేయాలని చెప్తాం. మార్నింగ్ ఆఫ్టర్ వేకింగ్ అప్ అండ్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్. ప్రాపర్ ఫీలింగ్తో, ప్రాపర్ ఎనర్జెటిక్ వేలో, ఒక ప్రాపర్ ఫ్రీక్వెన్సీస్ని ఈ వర్డ్స్ రూపంలో అనంత విశ్వంలోకి విడుదల చేయాలి. చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఇంపార్టెంట్. కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోప్యారీ. ఏంటి బెనిఫిట్? బిజినెస్ గ్రోత్ని, సక్సెస్ని, మనీని, ఆపర్చునిటీస్ని, లక్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు? వాటిని అట్రాక్ట్ చేసే ఎనర్జీస్ ఈ వర్డ్స్కి ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్పున్నారు. ఒకటే కామన్ సెన్స్. ఏంటి వర్డ్స్ చెప్తే అవుతుందా అని సైన్స్ చదువుకున్న వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. అఫ్ కోర్స్ నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చున్నా కాబట్టి సైన్స్కి రిలేటెడ్ చెప్తా ఉన్నా. సైన్స్ ఏం చెప్తుంది? తెలియకపోతే గూగుల్ ఇట్ అప్ అండి. తెలియకపోతే జస్ట్ గో అండ్ గూగుల్ ఇట్ అప్. ఏమని? సైన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. సైన్స్తోనే మొత్తం లింక్ అయ్యి ఉంది. సైన్స్ ఏం చెప్తా ఉంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంది. ఇన్ ద సేమ్ వే వర్డ్స్కి ఒక ఎనర్జీ ఉంది. వర్డ్స్కి ఎనర్జీ లేదు అన్న వాళ్ళు మీరు పెళ్లి చేసుకుంటే మంత్రాలు చదవకుండా పెళ్లి చేసుకోండి. మంత్రాలు చదవడం మానేయండి. టెంపుల్స్కి వెళ్ళడం మానేయండి. వర్డ్స్ పవర్ఫుల్ కాదు, వర్డ్స్కి ఎనర్జీ లేదు అంటే ఒక రోజు మాట్లాడడం మానేయండి. గేమ్ బిగిన్ అవుతుంది. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్.